నమస్కారం. ఎప్పటి నుంచో ఇది మా అందరి ప్రయత్నం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కొంత చేయాలని ప్రయత్నం చేశారు. అయితే అది కుదరని కారణంగా మనందరికి గుర్తుంది. ఒకవైపు ఏమో ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగితే దాని ప్రకారం ఆటోమేటిక్గా అది మారిపోతుంది. 2011 సెన్సస్ ప్రకారం మారి లాస్ట్ టైం నాకు గుర్తుండి 23%కే బీసీ రిజర్వేషన్ పెట్టుకుని పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్లాల్సి వచ్చింది. సరే పార్టీలుగా ఎక్కువ సీట్లు ఇచ్చారా అది వేరే చర్చ, బట్ చట్టపరంగా అయితే ఆ లిమిటేషన్ ఉండింది. ఇప్పటి ప్రభుత్వం దాని మీద ఒక కసరత్తు చేసింది. మనం కూడా చాలాసార్లు చర్చించాం ఈ లెక్కలు కరెక్ట్గా ఉండాలని. ఏదో ఒక లెక్కలు అయితే తేల్చారు. ఆ లెక్కల్ని పార్లమెంట్కి పంపారు ఒక బిల్ రూపంలో. దానిలో కూడా మీరు అన్నట్టు బీఆర్ఎస్ ఇనిషియేటివ్ ఉంది, తీర్మానం కాదు బిల్లు చేయమని కూడా మీరు అడిగారు, బిల్లు చేశారు. అయితే కేంద్రం నుంచి అది ఇప్పటిదాకా మళ్ళీ రేపు జూలైలో పార్లమెంట్ సెషన్ ఉన్నట్టుంది, కానీ అది జరుగుతుందా లేదా మనకు తెలియదు. ఇక్కడ పంచాయతీ ఎలక్షన్స్ పెండింగ్ పడిపోతూ ఉన్నాయి. ఇవాళ క్యాబినెట్లో ఏదో ఒక నిర్ణయం వస్తుందంటారు. ఏ రకంగా ప్రభుత్వం ముందుకెళ్తే బాగుండని మీ ఉద్దేశం? ముందుగా మీకు అదేవిధంగా తోటి వాళ్ళ శ్రీనివాస్ గారికి, గౌరీశంకర్ అన్న గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు సాయంకాలం నమస్కారాలు. అంటే ప్రధానంగా ఏంటంటే మన సిస్టంలో అంటే కాన్స్టిట్యూషన్లో గ్రామాలు ప్రధానం. ఎందుకంటే దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు గ్రామ పరిపాలన అనేది అల్టిమేట్గా ముఖ్యం. సో కాబట్టి ఈ మెయిన్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లు కావచ్చు లేదా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత దాదాపు 1.5 years అవుతుంది ఇప్పుడు. సో అయినాక ఎప్పుడో జరగాల్సిన ఎలక్షన్స్ జరపకపోవడం కొంత బాధాకరమైన విషయం. సరే వాళ్ళు ఏదేదో ఎత్తుకడలు వేసినారు, ఏవో జరిగింది. సో ఇప్పటికైనా ఒక లెక్కలు చేసి మేము లెక్కల ద్వారా రిజర్వేషన్ ద్వారా పోతున్నారు, అది మంచి ఆలోచన. ప్రధానంగా ఏంటంటే ఆ రోజు మీరు అన్నట్టు మేము బిల్లుకు పట్టుబడి ఏదో నిర్ణయం తీసుకొని పంపిస్తే కాదు, బిల్లు చేయాలనే దాని మీద ఒక చట్టబద్ధత అవుతుంది. దానివల్ల నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా ఫైట్ చేయడానికి స్కోప్ ఉంటుంది, ఎవడైనా కోర్టుకు పోకుండా కూడా అవకాశం ఉంటుంది అనే దాని మీద సభలో అంటే శాసనంలో మాట్లాడారు. సరే ప్రభుత్వం అదేవిధంగా దాన్ని ఇప్పటివరకు అంటే ఆరోపణ కాదు, స్పష్టంగా ఏంటంటే ఇప్పటివరకు దాన్ని టేబుల్ చేయలేదు. ఇప్పుడు వాళ్ళు పంపిండ్రు కానీ టేబుల్ చేయలేదు. అంటే కమ్మరోళ్ళు ఎంత కుమ్మరోళ్ళు ఎంత మనం అడిగిందే అది ప్రధానంగా. ఇప్పటి వరకు ఒక పేజీలో వచ్చేస్తుంది 120 కులాలు 130 కులాల బీసీ కులాలని, ఆ బీసీ కులాల సాకలోళ్ళు ఎంత, మంగళోళ్ళు ఎంత, గొల్లోళ్ళు ఎంత, గౌన్లోళ్ళు ఎంత అనేది అదే కదా డిమాండ్ ఈజ్ మొదటి నుంచి వచ్చేది అది ఒకటి. సో అది ఇప్పటి వరకు టేబుల్ చేసి గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోయేసరికి ఏముంది సార్ 42% అనేది మేము ఆ రోజు చెప్పినాము. మేము 56% విత్ ఎంబీసీ ఏదైతే ముస్లిం బీసీలను కలుపుకొని ఈరోజు వాళ్ళు ఇంకా తగ్గించి చెప్పినారు. సరే అది ఏదనేది మ్యాథమెటిక్స్లో లెక్కలు చెప్తుంది, కానీ ఇప్పటి వరకు టేబుల్ చేసి ఎవరు ఎంత అనేది చెప్పలేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్ జనగణన అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ పార్లమెంట్ జరిపిస్తుంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిపిస్తుంది. ఇది ఒక చట్టం, ఆ చట్టంలోనే మనం పనిచేయాలి. బట్ ఈరోజు బీహార్లో ఏం జరిగిందో తెలుసు, మనం పక్కన కర్ణాటకలో ఏం జరిగిందో తెలుసు, ఈరోజు ఇక్కడ కూడా ఏం జరుగుతుందో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి గతంలో తమిళనాడు చేసి రిజర్వేషన్ సాధించుకున్నారు, అది కూడా చెప్పాలి మరి సార్. తమిళనాడులో అంటే రాజకీయ పరిస్థితులు వేరంగా ఉండే, ఆ రోజు అక్కడ వీక్ ఉండే సెంట్రల్ గవర్నమెంట్, ఆ పరిస్థితులలో వాళ్ళు ఒక గేమ్ ప్లే చేసినారు, అది వాళ్ళు సక్సెస్ అయినారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు కదా సార్. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ బీజేపీ గవర్నమెంట్. కంప్లీట్ కేంద్రంలో ఉన్నాళ్ళు చేయాలనుకుంటే చేయడానికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితే చేయాలనుకుంటే చేయొచ్చు సార్, కానీ చేయడానికి వాళ్ళు లేదా వేరే చర్చ. ఇప్పుడు సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద నెట్టింది, ఇప్పుడు బీజేపీ దాంట్లో ఉంది బాలు. ఇప్పుడు వాళ్ళకంటే ముందు వీళ్ళకి ఒక మౌలిక ప్రశ్న కూడా ఉంది, నువ్వు ఇంతవరకు టేబుల్ ఏం చేయలేదంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అది పెద్ద ఇష్యూ కాదా, రాకెట్ సైన్స్ కూడా కాదు, మొత్తం నీ దగ్గర డేటా ఉంది. సో నువ్వు నెంబర్లు ఇస్తే అయిపోతుంది. సో కాబట్టి అది ఇవ్వలేదు. అది కాక ఇప్పుడు ఈరోజు గ్రామ పంచాయతీ మీరు ఏది సార్ దాదాపు 80% 70 to 80% పీపుల్ అంతా గ్రామాల్లో. మీరు ఏ పాలసీ తీసుకున్నా, అది రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రాజు వికాసం అంటున్నారు, ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా గ్రామమే అల్టిమేట్గా. ఇప్పుడు గ్రామంలో ఎవరు మరి చేయాలి ఇది, మళ్ళీ బ్యూరోక్రాట్ చేయాలి. బ్యూరోక్రాట్ చేయలేరనే కదా. తప్పకుండా ప్రజలచే ఎన్నుకున్న ఒక సర్పంచ్ ఉంటేనే ప్రజలకు అందుతుంది అనేది కదా మన కాన్స్టిట్యూషన్. సో ఈరోజు కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు తప్ప ఈరోజు కాలయాపన తప్ప వేరేది ఏం లేదు. ఇంకోటి ఇది కాకుండా ఇప్పుడు 6 గ్యారంటీలకు వాళ్ళు చట్టబద్ధత కూడా చేస్తా అన్నారు. వాళ్ళు చట్టబద్ధత చేసి ఏమైతే సార్, ఇప్పుడు మీరు వచ్చినా నేను వచ్చినా దాన్ని ఫాలో కావాల్సి వస్తుంది. మీరు ఏవైతే మీ అద్భుతమైన 6 గ్యారంటీల స్కీములు అంటుండ్రో ఆ 6 గ్యారంటీలను కనుక మీరు చట్టబద్ధత చేస్తే ఆ చట్టబద్ధత నేనైనా మీరైనా ఇంకొకరైనా ఎల్లైనా మళ్ళైనా రేపు వచ్చే గవర్నమెంట్ ఫాలో చేస్తుంది. అది కూడా చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా అదేవిధంగా సర్పంచులు సార్ చాలా బాధాకరమైన విషయము.
10,000 కోట్లు 15,000 కోట్లు బడా బడా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చిండ్రు. వాళ్ళకి 1,00,000 2 లక్షలు 3 లక్షల సీసీ రోడ్లు గా బాయిలు గా మోటార్లు వేయించినవి ఉన్నాయి. ఆ బిల్లులు ఇంతవరకు పెండింగ్ ఉన్నాయి. ఎంత బాధ సార్ అది. చాలా సార్లు వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు, చాలా సార్లు ప్రగతి భవన్ ముట్టడించారు. ఇదంతా జరుగుతున్నా కూడా ఏం పట్టనట్టు ఒక 4 కాంట్రాక్టర్లుగా మాత్రం 10,000 కోట్లు ఇచ్చుడు ఎంతవరకు సమంజసం సార్? నేనేమంటున్నా, మీకు మంచి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి మంచి సీట్లు ఇచ్చారు, మ్యాండేట్ అధికారం ఇచ్చారు, మీరు అద్భుతంగా పరిపాలించాలి కదా. అంటే ఇప్పుడు నేను మన పంచాయతీ మీరు చెప్పివన్నీ వాస్తవం ఉండొచ్చు. నేను నా పాయింట్ ఒకటే, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి సంబంధించి కేంద్రం జూలై 21 నుంచి పార్లమెంట్ ఉంది, అందులో ఏం జరుగుతుందో తెలియదు. మీరన్నట్టు మనకి డిలే అవుతున్నమాట వాస్తవం. బట్ ఇవాళ ప్రభుత్వం పెట్టాలంటే మీరు పెట్టినట్టు 23% పెట్టడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఫిక్స్, 50% దాటకూడదు అన్నది రూలు. ఇంకా అంతకన్నా ఛాయిస్ ఉండదు. పెడితే మళ్ళీ రేపొద్దున మీరు విమర్శిస్తే ఏం చేయాలి ప్రభుత్వం? అదే సార్ నేనేమంటున్నా, స్పష్టంగా అది జనగణ అనేది మన చేతుల్లో రాష్ట్రంలో లేని పరిస్థితి సార్. అది ఏ ప్రభుత్వం చేసినా గతంలో ఎక్కడ నిలబడలేదు కదా సార్. అది ఎవరు చేయాలి? కేంద్రమే చేయాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అది 50 ఏళ్ళు పరిపాలించిన అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క డబ్బా పెట్టి ఎవరు ఎంత ఉన్నదని తేలితే లొల్లి వచ్చేది కదా. వీళ్ళు వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు మేము చేస్తున్నారు, వాళ్ళు కూడా చేయలేదు. వాళ్ళు ఏమనంటే ఇప్పుడు 21 సెన్సస్ మిస్ అయింది, మేము ఇప్పుడు 27 మార్చికి అవుద్దన్నారు, ఎప్పుడు అది తెలియదు. సో మరి అంత ముందు జరిగింది చేయలేదు, ఇంత ముందు జరిగింది చేయలేదు, రేపు చేస్తారో కూడా తెలియదు. సో కాబట్టి ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేయాలనేది స్పష్టంగా, కేంద్రంలో ఎవరి అధికారం ఉంటే వాళ్ళు చేయాలి. అది కాన్స్టిట్యూషన్. మీరు నేను మాట్లాడ అది తెలియకుండానే వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, చేసిండ్రు. నేనేమంటా చేసిండ్రు, చేసినాక మరి నువ్వు రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇప్పుడు ఈ తెలంగాణ ప్రజలకైనా చెప్పాలి కదా సార్. ఇంతవరకు టేబుల్ చేయలేదు. టేబుల్ చేయకుండా ఇప్పుడు కోర్టుకు పోయి ఇదంతా ఏడ జరుగుతుంది సార్ అంటే కాలయాపన చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వము అది జరగటానికి ఇక్కడ కనిపిస్తలేదు. నేనేమంటున్నా, అల్టిమేట్గా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టుకొని గ్రామాన్ని కేంద్రంగా మనం పోతేనే ఏదైనా ఏ పథకమైనా సక్సెస్ అవుతుంది సార్. అది ఏ ప్రభుత్వమైనా, మీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, గ్రామం సంబంధం లేకుండా చేస్తే మనం ఎట్లా? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. లోకల్ బాడీ కొద్దిగా స్థానిక ప్రభుత్వాలు అంటాం మనం, 3 టైర్ గవర్నమెంట్, ఎగ్జాక్ట్లీ యూనియన్ గవర్నమెంట్ ఎట్లాగో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో స్థానిక ప్రభుత్వం. అది ప్రథమ పౌరుడు విలేజ్కి గ్రామ పంచాయతీ కదా సార్. ఇప్పుడు కేరళలో ఉంది కదా సార్, కేరళలో డైరెక్ట్ బడ్జెట్ కట్ చేసి కేక్ కట్ చేసి వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. అది విద్య, హెల్త్ సంబంధించిన కొన్ని బడ్జెట్ లేదుందో ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఊర్ల అకౌంట్ లో పడిపోతుంది. వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు దేని ఖర్చు పెట్టుకోవాలి, దేని ఖర్చు పెట్టుకోవాలి. సో అది అట్లాంటి ఇప్పుడు గ్రామాలను పట్టించుకోకపోతే దాదాపు ఇంకొక 3 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. సో మీరు 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టకపోతే ఎటు తీసుకపోతున్నారు పరిపాలన, ఏమైపోతుంది ఒకసారి ఆలోచించాలి.